వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ మలక్పేట యశోద హాస్పిటల్ కు చెందిన డాక్టర్ సూరిశెట్టి భరత్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, డాక్టర్ హరికిషోర్ కామెపల్లి, కన్సల్టెంట్ న్యూరో అండ్ ఇన్వెస్టిగేషన్ రేడియాలజిస్ట్, శ్రీనివాస్ చీదురా, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం ఖమ్మం ప్రాంతానికి చెందిన 46 ఏళ్ల మహిళ 7/11/2025 తీవ్రమైన తలనొప్పి, వాంతులు, 2 కాళ్లలో మసక చూపు వంటి లక్షణాలతో మలక్పేట యశోద హాస్పిటల్ కు వచ్చారు. వెంటనే వైద్య బృందం స్పందించి బ్రెయిన్ MRI నిర్వహించగా ఆమెకు ద్వైపాక్షిక సబ్ అరక్నాయిడ్ హెమరేజ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉండడంతో ఆమెను తక్షణమే మలక్పేట యశోద హాస్పిటల్లో అత్యవసర చికిత్సకు తీసుకున్నారు. అక్కడ నిర్వహించిన అత్యవసర పరీక్షలో సెరిబ్రల్ ఆంజియోగ్రామ్ ద్వారా ఎడమ ACA-A1 సెగ్మెంట్లో చిన్న పరిమాణం, విస్తృత మెడ కలిగిన సాక్యులర్ అన్యూరిజం ఉన్నట్లు గుర్తించారు. అనుభవజ్ఞులైన వైద్య బృందం తక్షణ చర్యలు తీసుకుని సమర్థవంతమైన చికిత్స అందించడం ద్వారా రోగి ప్రాణాలను కాపాడగలిగామని తెలిపారు. మలక్పేట యశోద హాస్పిటల్లో బ్రెయిన్ అన్యూరిజం వంటి న్యూరోవాక్సిలర్ అత్యవసర పరిస్థితులను కూడా సమర్థంగా నిర్వహించే నిపుణులైన వైద్య బృందం, ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉండడంతో అత్యంత క్లిష్టతరమైన వ్యాధులకు కూడా చికిత్స సాధ్యమవుతుందని వైద్యులు స్పష్టం చేశారు. ముఖ్య కారణం ఏంటంటే 46 సంవత్సరాల ఒక మహిళకి బ్రెయిన్ ఎన్యూరిజం ద్వారా జరిగిన చికిత్స గురించి ఎందుకంటే పేషెంట్ వాళ్ళు కన్సెంట్ ఇవ్వడానికి రెడీగా లేరండి. దాని కొరకు మీకు వాళ్ళకి సంబంధించిన వివరాలని మేము గోప్యంగా ఉంచాము. ఎవరైనా కావాలంటే మనం హాస్పిటల్కి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి అన్ని డీటెయిల్స్ చూపెట్టడం జరుగుతుందండి. వాళ్ళ కన్సెంట్ లేకుండా పేషెంట్ గురించి డీటెయిల్స్ ఇవ్వదు కాబట్టి ఆ పేషెంట్కి సంబంధించిన జరిగిన వాళ్ళకి అంటే వాళ్ళకి వచ్చిన వ్యాధి, దానికి సంబంధించిన చికిత్స గురించి ఈరోజు ఇక్కడ ఖమ్మంలో మనం కలవడానికి ముఖ్య కారణం అండి. నేను డాక్టర్ భరత్ కుమార్ గారు, మా సీనియర్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అండి, వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ డాక్టర్ హరికిషోర్ గారు, వారు ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ అండి. చికిత్స గురించి, వ్యాధి గురించి, దాని గురించి డాక్టర్ భరత్ కుమార్ గారు ముందుగా దాని గురించి అందరికీ చెప్తారండి, ఏం జరిగింది, ఎలా జరిగింది. దానికి ముందు ఏంటంటే యశోద మలక్పేట దాని గురించి ఒక 1 minute I want to explain ఇవ్వండి. అన్ని రకాలకు సంబంధించిన చికిత్సలు జరుగుతున్నాయండి. అలాగే కాకుండా మీకు ఈస్టర్న్ హైదరాబాద్లో మలక్పేటలో అంటే మీరు ఖమ్మం నుంచి వచ్చేటప్పుడుగా ముందుగా వచ్చే కార్పొరేట్ హాస్పిటల్ యశోద మలక్పేట అండి. ఇప్పుడు అన్ని విధాలుగా అప్గ్రేడ్ చేశారు. మా యాజమాన్యానికి అందరికీ మేము కృతజ్ఞతలు చెప్తామండి. ఎందుకంటే కావాల్సిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కానివ్వండి, పరికరాలు కానివ్వండి, మీకు ఏ టైంలో అంటే ఎలాగైతే అవసరాలు వస్తున్నాయో, ఎలాగైతే అప్డేట్ అవుతున్నాయో ఆ విధంగా యశోద మలక్పేటని వాళ్ళు తీర్చిదిద్దారండి. అన్ని సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నామండి. దీనికి సంబంధించిన మహిళా పేషెంట్ గురించి డాక్టర్ భరత్ కుమార్ గారు మాట్లాడతారండి. నమస్తే అండి, నేను డాక్టర్ సూరిశెట్టి భరత్ కుమార్, న్యూరాలజిస్ట్ అట్ యశోద హాస్పిటల్ మలక్పేట్. సో ఈ రోజు మనకు పేషెంట్ గురించి చెప్తున్నాను. పేషెంట్ లావణ్య అని ఒక 46 years. తనకి ఏం జరిగిందంటే సడన్ గా తలనొప్పి, వాంతులు రావడము, చూపులు కళ్ళంతా మబ్బుల్లో రావడం, ఇట్లాంటివన్నీ జరిగింది అన్నట్టు తనకి. సో బయట హాస్పిటల్ తనకి చూసి బ్రెయిన్ లో రక్తనాళం బ్లీడింగ్ అని డయాగ్నోస్ చేసి మా దగ్గరికి పంపించారు. ఈ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు MR యాంజియోగ్రామ్ తర్వాత CT యాంజియోగ్రామ్ చేయడం వల్ల తనకి బ్రెయిన్ లో రక్తనాళం అనేది వాపు వచ్చి రక్తనాళం రప్చర్ అవ్వడం జరిగింది. రక్తనాళం రప్చర్ అయ్యి బ్లడ్ అంతా మొత్తం బ్రెయిన్ అంతా డిఫ్యూజ్ గా స్ప్రెడ్ అయిపోయింది. దీన్ని అన్యూరిజం అంటారు. దీంట్లో బ్రెయిన్ లో A1 ఆర్టరీ అనే ఆర్టరీ అది రప్చర్ అయ్యి సబరక్నాయిడ్ హెమరేజ్ అని డయాగ్నోస్ చేశామన్నట్టు. ఈ పేషెంట్ కి ఓపెన్ ప్రొసీజర్ కాకుండా క్లోజ్ గా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా చికిత్స చేసి బ్రెయిన్ ని కట్ ఓపెన్ చేయకుండా రక్తనాళం లోపల నుంచి లోపలికి వెళ్ళి ఆ అన్యూరిజం అనేది క్లోజ్ చేయడం జరిగింది. చేశాక పేషెంట్ ని ఒక 3 days లోనే డిశ్చార్జ్ చేశాము. చేసినప్పటి నుంచి పేషెంట్ అంతా ఇప్పటికీ కంప్లీట్ గా యాక్టివ్ గా ఉంది. సో ఇది తనకి జన్యుపరమైన కారణాల వల్లనే ఒక రక్తనాళం అనేది ఉబ్బిపోయి అన్యూరిజం లాగా ఫామ్ అయింది. దీన్ని ఓపెన్ ప్రొసీజర్ కాకుండా క్లోజ్డ్ ప్రొసీజర్ ని మనము పేషెంట్ ని ట్రీట్ చేసాము. చేసినప్పటి నుంచి పేషెంట్ చాలా యాక్టివ్ గా నార్మల్ లీడ్ చేయగలుగుతుంది. భరించలేని తలనొప్పి, అన్యూరిజం అనే లక్షణం ఒక కండిషన్ అన్నట్టు మనం చూసుకోవాల్సింది అన్నట్టు. ఎప్పుడైనా సివియర్ అన్బేరబుల్ హెడేక్ ఉంటే, లైఫ్ లో ఇంత సివియర్ హెడేక్ ఉంటే అది అన్యూరిజం అనే కండిషన్ కి దారి తీయవచ్చు అన్నట్టు. అదొకటి మనం చూసుకోవాలి. ఇట్లాంటివంటే ఇమీడియట్ గా మనం వైద్యుల్ని అప్రోచ్ అయితే అడ్వాన్స్ ప్రొసీజర్స్ తోని పేషెంట్ ముందు ఎట్లా ఉన్నారో అట్లానే మనం తీసుకొని రావచ్చు అన్నట్టు. థ్యాంక్ యూ. డాక్టర్ హరికిషోర్, నేను ఇంటర్నేషనల్ న్యూరో రేడియాలజిస్ట్ ని యశోద మలక్పేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. సో సార్ చెప్పినట్టు ఈ పేషెంట్ మా దగ్గరికి వచ్చేటప్పటికే క్రిటికల్ గా వచ్చింది. సో ఫస్ట్ యాంజియోగ్రామ్ చేసాం. యాంజియోగ్రామ్ చేస్తే బ్రెయిన్ లో ఒక బ్రెయిన్ కి సప్లై చేసే ఒక పెద్ద రక్తనాళంలో మనకి వాపు వచ్చి అది రప్చర్ అయిందని అబ్జర్వ్ చేసాం. సో అయితే దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అనుకున్నప్పుడు టూ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి దీనికి. ఒకటి ఏంటంటే
తల పుర్రెని కట్ చేసి ఎన్యూరిజం అంటే ఆ రక్తనాళం ఎక్కడైతే వాపు ఉందో దానికి క్లిప్ పెట్టాం, దీన్ని క్లిప్పింగ్ అంటాం. రెండోది ఏంటంటే తల కట్ చేయకుండా కాలుకి సప్లై చేసే రక్తనాళాల గుండా మెదడుకు రీచ్ అయ్యి ఆ అన్యూరిజంని క్లోజ్ చేయడం. సో పేషెంట్కి 2 ఆప్షన్స్ ఇచ్చాం. సో పేషెంట్ ఏంటంటే తల కట్ చేయకుండా మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ కావాలి అని అడిగింది. సో మనం వెంటనే పేషెంట్ని కాలు రక్తనాళాల నుంచి వెళ్ళి ఆ అన్యూరిజం కంప్లీట్ గా క్లోజ్ చేసాం. ఎలా క్లోజ్ చేసాం అంటే స్టంట్ అసిస్టెడ్ కాయిలింగ్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఈ చిన్న రక్త పైప్స్ ఉంటాయి. ఈ చిన్న పైప్స్ కాలు రక్తనాళాల నుంచి పైకి తీసుకెళ్లిపోయి ఆ రక్తనాళం ఎక్కడైతే ఉబ్బిందో అక్కడ మనం స్టంట్ పెట్టి ఆ స్టంట్ నుంచి లోపలికి వెళ్ళి ఆ అన్యూరిజం లోపల కాయిల్ పెట్టి దీన్ని కంప్లీట్ గా క్లోజ్ చేసాం. సో పోస్ట్ ప్రొసీజర్ పేషెంట్ ని ఒక 1 వీక్ వరకు మనం హాస్పిటల్ అబ్జర్వ్ చేసాం. సో ఆమెకైతే ఆ తర్వాత ట్రీట్ చేసాక ఏం కాంప్లికేషన్స్ లేవు. ఆ తర్వాత ఒక 1 మంత్ 2 మంత్ ఫాలో అప్ కూడా ఉంది. సో పేషెంట్ అయితే ఇప్పుడు ఫాలో అప్ వచ్చినప్పుడు కూడా ఆమెకి ఏం కంప్లైంట్స్ లేవు. సో కంప్లీట్ గా క్యూర్ చేసాం అనమాట. సో పేషెంట్ అంటే మనకేంటంటే ఫ్యూచర్ లో ఇలాంటి ఏదైనా అన్యూరిజమ్స్ కానీ లేకపోతే ఇలా స్ట్రోక్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏంటంటే ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసెసర్స్ ఇప్పుడు చాలా తరచుగా ఎక్కువగా చేస్తున్నాం. సో పేషెంట్ ని సక్సెస్ఫుల్ గా మనం ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్ ద్వారా చేయటం జరిగింది. సో అది థ్యాంక్ యూ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.